కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెసేనని అన్నారు. కాంగ్రెస్ నాయకుల వల్లే తెలంగాణ సర్వనాశనమైందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీలో కాంగ్రెస్ మంత్రులు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటువంటి తెలంగాణకు ఆది నుంచి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీ. మీరు దేశంలో ఎక్కడో సాధించినటువంటి విజయాలను తెలంగాణ నేల మీద నుంచి చూపించి మా గొప్పతనం అని చెప్పుకోవడం అర్హత మీకు లేదు. తెలంగాణలో మీరు చేసినటువంటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏ పనైనా తెలంగాణ ప్రజలకు అది ఏనాడు మేలు చేయలే. మీరు నాగార్జున సాగర్ కడితే తెలంగాణకు మేలు చేయలే, సైట్ మార్చిండ్రు. శ్రీశైలం కడితే సైట్ మార్చిండ్రు, తెలంగాణకు మేలు చేయలే. అక్కడ ఉన్న నీళ్లను దఫాలుగా పోతేటిపాడు ద్వారా అయితే మరో ద్వారా అయితే ఇవాళ మొత్తం ఎత్తుకొని పోతున్నారు. వీటన్నింటినీ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా తెలంగాణ జరిగినటువంటి అన్యాయం అంతా. తెలంగాణ విధ్వంసం అయిందే, సర్వనాశనమైందే కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ కాలంలో, ఆ తర్వాత చంద్రబాబు తెలుగుదేశం యొక్క ప్రభుత్వ కాలంలో. ఇది నేను చెప్పడం కాదు, 100 సార్లు చెప్పడం కాదు. స్వయంగా మీ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ నాయకులు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశం వాళ్ళు పేర్కొన్నారు. మా తెలంగాణకు అన్యాయం జరిగిందని. మరి చేసిందే మీరు మంది కాదు కదా. ఎందుకు రాష్ట్రాన్ని కోరుతున్నారు అన్నప్పుడు హేతుబద్ధత మాట్లాడినప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్